హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఈ వీడియోలో ఈసీలో 2014లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇది చాలా ఈజీ అనమాట. ఈ సర్క్యూట్లో ఏంటంటే ఒక సోర్స్ అయితే డిపెండెంట్ సోర్స్ అయితే ఇచ్చాడు. ఆ సోర్స్ ఏంటనేది అడిగాడు అనమాట. జస్ట్ ఇక్కడ చూస్తే మనకి జస్ట్ ఒకటి ఇచ్చాడు. ఇట్లా ఇక్కడ ఏం యారో మార్కు ఇలా ఉంటే ఇది కరెంట్ యారో మార్క్ అనమాట. అండ్ ఇక్కడ ఇచ్చింది ఐఐ అనమాట. అంటే ఫ్యాక్టర్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే దేంట్లో ఉంది చూడండి, కరెంట్ డైరెక్షను అండ్ ఇక్కడ కానీ కరెంటు ఉంది. కరెంటు డిపెండెంట్ కరెంట్ సోర్స్ అనమాట. ఓకేనా? లేకపోతే దీన్ని కరెంటు కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నిందనుకోండి, సమ్ 2V1. సో ఇలా ఉంటే ఏముంటుంది, వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అనమాట. ఓకేనా? వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్. అట్లా కాకుండా ఇట్లా ఉన్నిందనుకోండి, సో ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం దీన్ని, కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అనమాట. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ వాల్యూ తీసుకున్నాను అంతే, జస్ట్ యారో మార్క్ డినోట్ చేస్తున్నాను అంతే. దాని ఏంటి ఆ సోర్స్ అనేది ఏంటనేది జస్ట్ అడిగాడు అనమాట. మనకి ఇది అడిగింది క్వశ్చన్, కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. సో రిమైనింగ్ కానీ ఇట్లా ఉంటాయి అనమాట. ఇక దీన్ని ఏమంటాం, వోల్టేజ్ డిపెండ్ ఆర్ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అనమాట. వోల్టేజ్ సోర్స్కి ఇట్లా ఉంటాయి అనమాట, ప్లస్ మైనస్. కరెంట్ సోర్స్కి ఇట్లాగా మెన్షన్ చేస్తామంట యారో మార్క్ అనేది. సో ఈ విధంగా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. చాలా సింపుల్ ఈ క్వశ్చన్ అనేది. మేబీ ఫర్దర్గా ఫ్యూచర్లో ఇవి కానీ అడగచ్చేమో, ఏమో చెప్పలేము, మనం చెప్పలేము. అడగచ్చు, అడగకపోవచ్చు, బై ఛాన్స్ అడగచ్చు. సో నెక్స్ట్ మరొక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ప్రాబ్లంతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.